కంక్లూడ్ చేస్తూ ఒకటి మీరు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు విజయసాయిరెడ్డి గారి అంశానికి సంబంధించి. ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోతారు, అలా ఏముండదు. ఆయన ఖచ్చితంగా ఢిల్లీ రేంజ్లో మంచి లాబింగ్ ఉన్నటువంటి లీడరు అండి. ఇటీవల ఉపరాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఆయన్ని కలిశారు, చాలా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏంటి రాజకీయాలు దూరంగా ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాలు ఎందుకు దగ్గర అవుతున్నారు? ఆయన రాజ్యసభ చైర్మన్ కదా సార్, ఆయనలోనే ఆయనకే ప్రమాణ స్వీకారం చేశాడు, రెండోసారి మళ్ళీ ఆయనలోనే రిజిగ్నేషన్ కూడా ఆయనకే ఇచ్చి వచ్చాడు కాబట్టి ఉంటాయి. కానీ మడతకాజ మాత్రం ఉంటుంది ఎక్కడో. లేకుండా ఈ రాజకీయ నాయకులు మామూలుగా సత్సంగ మఠాలు పెట్టుకుని తిరుగుతాం అంటే ఎవ్వడు నమ్మడు. ఉంటుందండి, వెనక నుంచి ఏదో ఉండకుండా మాత్రం ఉండదు. బేసిక్గా డెఫినెట్లీ హీ ఈజ్ ద రాజకీయాలకు సంబంధించి ఆయన ఒక ఆయన కాకపోయినా వాళ్ళ కూతురునైనా రాజకీయ అరంగేట్రం చేయించాలి. ఆయన నిజంగా శాశ్వతంగా అంటే శాశ్వతంగా అన్న వాళ్ళకి గవర్నర్లు ఎలాగో ఉంటున్నాయి. గవర్నర్ పదవి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, అందుకే ఉపరాష్ట్రపతితో భేటీ కావచ్చు, ఈ అంశాలన్నీ కావచ్చు. వెన్ ఈజ్ ఇన్ గుడ్ బుక్స్ లెట్ మీ కంటిన్యూ మై గుడ్ బుక్స్ అని చెప్పి కంటిన్యూ అవుతున్నాడు. ఏమవుతుంది, తప్పే ఉంది దాంట్లో. గుడ్ బుక్స్ మీరు చూస్తూ ఉంటారు, అది దాంట్లో టీడీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, సానా సతీష్ ఉన్నారు పక్కన. ఆయన జరుగుతున్న ఆ ఇన్సిడెంట్ చూస్తే సానా సతీష్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటూ ఉన్నారు. ఆ ఫ్రేమ్ కొంచెం డిఫరెంట్గా ఏం కనిపించట్లేదు. ఏమవుతుంది, ఎవడ భజన ఆడిది. రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవడ భజన ఆడు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఆ కార్యక్రమం. అందులో ఈయన భజన ఈయన కొట్టుకుంటారు, తప్పే ఉంది. ఓకే ఓకే నాకు ఒక డౌట్. ఉత్తికో రాజ్యసభ సెక్రటరీ వెళ్ళారు కాబట్టి అలాగే పొల్లకి ఇచ్చేస్తానని చెప్పినప్పుడు ఈయన పరిస్థితి ఏదో ఆలోచించుకోకుండా ఇచ్చేస్తారు ఎటాడన్నా. పుట్టుకుతే చాకచీనమ్మ మహిళ అని పాట పాడుతుంటే విజయసాయిరెడ్డి గారు ఏం పుట్టలేదు కదా. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి 2 months ఇప్పుడు ఎవరికైనా సరే రాజీనామా చేసిన తర్వాత మిఠాయి లేదే ఎవడు రాజీనామా చేయడు కదా. సార్ అది ఏదైనా మిఠాయి లేకుండా చేస్తాడు ఎవడన్నా? లేదు, మిఠాయి ఏదో ఇంకో శాశ్వత పరిష్కారం ఏదో చెప్పుంటారు. సార్ ఆయన శాశ్వత పరిష్కారం ఉంది. ఈ 2 నెలలు అయిపోతుంది రాజ్యసభకు సంబంధించి కూడా. ఆయన రాజీనామా చేసి దగ్గరగా ఏంటి దాన్ని ఏమైనా ఫిల్ చేసే అవకాశం ఉందా లేదా? చేస్తారు. ఇప్పుడు ఎవరికి వెళ్తుంది అనేది కూడా చెప్పాలి కదా. అది బీజేపీకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా, లేదంటే జనసేనకి వెళ్తుందా? ఎవరికైనా టీడీపీ లేదే అది వాళ్ళకి అవ్వదు. ఖచ్చితంగా టీడీపీ కావాలి. అది టీడీపీ నువ్వు మాకు దయ చూడు అని చెప్తేనే కానీ ఆడికి ఓట్లు పడవు, ఆడు ఎవరు నిలబెట్టినా సరే. జనసేన బీజేపీ ఇద్దరు కలిసినా కూడా అవదా? ఎవరు కలిసినా అవుతుంది. ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ కావాలి. ఓకే ఓకే ఓకే, లేకపోతే అవుతుంది. దాన్ని అయితే ఇప్పుడు ఫిల్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు అలా. ఎందుకు లేదు సార్, చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నడుస్తున్నాయి దానికి. అంటే మిగతా వాళ్ళు అందరూ వెంటనే రాజీనామా చేశారు, కొత్త వాళ్ళని సిఫార్సు చేశారు, ఇప్పుడు రాజ్యసభలకు సంబంధించి అయిపోయారు, అంత ఫాస్ట్గా జరిపోయింది కదా. మిగతా వాళ్ళకి ఈయనకి తేడా లేదా? పురుషులందు పుణ్యపురుషులు వేరే అని పద్యం కూడా చదువుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది మీకు ఒకటే చెప్తున్నా, ఇది చాలా డేంజరస్ మూవ్. ఈ మూవ్లో ఎవడు అగాధాలు తీసుకుని గోతుల్లో పడతారో చూడండి. ఆ మూవ్ అందుకే చాలా పకడ్బందీగా వేశారంట. ఇప్పుడు సింపుల్ చెప్తా, అట్నుంచి వాళ్ళ అమ్మాయిని వేసుకున్నా, ఓకే, ఇట్నుంచి ఈయన గవర్నర్ ఇచ్చి ఏమన్నా వేసుకున్నా, గవర్నర్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందా సార్? చాలా మంది ఉన్నారు కదా. అదే దానికి ఏమైనా పెద్ద ఇది ఉంటాడు, ఖాళీగా తిరుగుతాడు, 4 రోజులు ఖాళీగా తిరుగుతూ కనబడితే సార్ గవర్నర్ ఇస్తారు, అంతకన్నా ఇంకేట్లేదు. బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే చేయగలదు కదా, బీజేపీ చేయాలనుకుంటే చేయగలదు కదా. అందుకే ఇప్పుడు ఎవరికైనా సరే అక్కడ పైన బీజేపీ అన్నదే ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్నప్పుడు ఇంకెవరు ఏం చేయలేరు. ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డికి చాలా గుడ్ లాబింగ్లో ఉందని చెప్తున్నారు. అది కూడా టీడీపీ వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేయట్లేదని చెప్తారు. మనం కూటమిలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా బీజేపీ ప్రేమ ఉందని చెప్పేసి టీడీపీ మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో చాలా పెద్ద 11 జరుగుతున్నాయి. 11 వెళ్ళిపోయారు కదా రాజ్యసభ. బీజేపీ వాళ్ళు అడగకుండా ఇచ్చేది రేట్ అయినా సరే చెప్పండి మళ్ళీ అనమాట. అంత అలా అందులో రూపాయి లాభం లేదే రాజ్యసభ టికెట్లు ఆ ఎర్రబాగులో ఆయన అమ్మినప్పుడే దానికి పెద్ద కథ ఉంటుంది. ఓకే, మరి ఎందుకు బీజేపీ జగన్ అంత ప్రేమిస్తుందని అంటున్నారు? ఎందుకు వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు. వాళ్ళు అంత తిట్టుకు చచ్చిన వాళ్ళు ఇప్పుడు జనసేనని తెలుగుదేశాన్ని ఎత్తుకోలేదు, మామూలు జుట్లు పీక్కున్నారా? పాసిపోయిన లడ్లని పవన్ కళ్యాణ్ అన్నది మర్చిపోయాడే మీరు? లేదు అన్నారు. మరేమి వాళ్ళకి ఇష్టమే, ఎలాగోలే ఇక్కడ బతికి బట్టకట్టాలి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్డీఏ కూటమిని పేరెట్టి తెలుగుదేశం లేని వీళ్ళకి బతకలేరు. తెలుగుదేశం కాదంటే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. వీళ్ళని పట్టించుకునే వాళ్ళు పుష్టీకరించే వాళ్ళు ఇక్కడ 2 పార్టీలు కదా ఇంకా. అంతే, అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎండక గొడవ పట్టుకుని తిరగాల బీజేపీ వాళ్ళు. ఏదర్ చంద్రబాబు ఏదర్ జగన్. ఇప్పుడప్పుడే వాళ్ళకి ఎవరికి అధికారం ఎవరు? ఇప్పుడప్పుడే ఎవరికి? బీజేపీ సింగిల్ గా పోటీ చేసి గెలిచే సిచ్యువేషన్ లేదు కదా సార్. విత్ సపోర్ట్ తో ఉండదు, ఈ జన్మకు కూడా ఉండదు. అంచేది ఏంటి చేయాలంటే వాళ్ళు ఎలాగోలాగా కాలుమండేసి ఆ షిండే అటువంటి తీసుకొచ్చి పార్టీలు చీల్చి ఏదో వాళ్ళ బాధలు తెప్పలాలు పడతారు. అవి మామూలు రాజకీయాలు అవి.
అప్పుడు జరిగినప్పుడు ఇంకా గట్టిగా విశ్లేషిస్తాం అది. అలాంటి జరుగుతాయి అంటారు, మీరే ఖచ్చితంగా జరుగుతాయి. బాగా ఇనిషియేట్ చేస్తున్నారు ఈ ఖచ్చితంగా అంశాన్ని. జరుగుతాయి. నాకు మొన్న అసెంబ్లీ సమావేశాలు 30 మంది గైర్హాజరే నాకు పెద్ద డెంట్ అది. ఏ 30 మంది గైర్హాజరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే శాసనసభ వ్యవహారాల మంత్రి కావచ్చు, వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? ఏది ఎక్కడ రియాక్ట్ అయ్యారు? అందుకే కదా వాళ్ళందరం కూర్చోబెట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డితో ప్రమాదం ఉంది, పావుకు పాలు పోసినట్టు ఎందుకు మరి సూక్తి మొక్తాలు చెప్తుండ్రు అంటే ఎక్కడో భయం ఉంది.